టాలీ ప్రైమ్ అంటే అకౌంట్స్ మెయింటైన్ చేయడంతో పాటు అకౌంట్స్ ఎగ్జాంపుల్ కంపెనీ పర్చేజ్ చేయటం, కంపెనీ సేల్ చేయటం, కంపెనీకి అమౌంట్ రావడం, కంపెనీ అమౌంట్ పే చేయటం, కంపెనీ బ్యాంకులో డిపాజిట్ చేయటం, బ్యాంక్ నుంచి విత్డ్రాల్ చేయటం, ఎగ్జెట్రా. ఇలా అకౌంట్స్ మెయింటైన్ చేయడంతో పాటు ఇన్వెంటరీ అంటే స్టాక్ మెయింటైన్ చేయటం, గొడౌన్స్ మెయింటైన్ చేయటం. సో ఇన్వెంటరీతో పాటు ట్యాక్సేషన్ లైక్ జిఎస్టీ, టీడీఎస్, వ్యాట్, ఇలా అకౌంటింగ్, ఇన్వెంటరీ, ట్యాక్సేషన్ ఇవన్నీ మెయింటైన్ చేసే ఒక అద్భుతమైన ప్యాకేజ్ టాలీ ప్రైమ్. సో టాలీ ప్రైమ్ అనేది ఇండియాలో ఎక్కువగా యూజ్ చేస్తున్న అకౌంటింగ్ ప్రోగ్రామ్స్లో నెంబర్ 1గా ఉంది. టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, లైక్ గూగుల్ క్రోమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. అడ్రస్ బార్ దగ్గర tallysolutions.com అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఇలా టాలీ వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ డైరెక్ట్గానే మనకి కనిపిస్తుంది డౌన్లోడ్ టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ వెర్షన్ అని చెప్పేసి. సో ఇది క్లిక్ చేసినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ పైన డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అందులో 2 కేటగిరీస్ ఉంటాయి, టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1 అండ్ టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1 విత్ ఎడిట్ లాగ్. ఓకే, ఈ ఎడిట్ లాగ్కి రిలీజ్ 2.1కి డిఫరెన్స్ ఏంటి అనేది మనకి నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైనా సరే విండోస్ 7 ఆర్ లేటర్ ఆపరేటివ్ సిస్టమ్కి, అది కూడా 64-బిట్ ఆపరేటివ్ సిస్టమ్ అయితేనే ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, అయితే ఈ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఉన్నాయి ఈ వెర్షన్స్ పూర్తిగా ఫ్రీ. ఓకే, ఫ్రీగానే మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం కొనుక్కోవాలని అనుకుంటే ఈ పైన ప్రైసింగ్ ఆప్షన్ ఉంది, ప్రైసింగ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత సిల్వర్ అంటే ఏదైనా ఒక కంప్యూటర్కి అది టాలీ ప్రైమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అందులో సిల్వర్ రెంటల్ మన రెంట్కి తీసుకోవచ్చు. 1 మంత్కి కానీ, 3 మంత్స్కి కానీ, లేదా 12 మంత్స్కి కానీ, 1 ఇయర్కి కానీ మనం రెంట్ తీసుకోవచ్చు. సో ప్రైస్ డీటెయిల్స్ కింద చూపిస్తుంది మనకి. అదేవిధంగా అదే సిల్వర్ మన పూర్తికి కావాలనుకుంటే, ఓకే, పూర్తికి కావాలనుకుంటే ఈ పెర్పెచువల్ వెర్షన్ మనం కొనుక్కోవచ్చు. ఇది సుమారుగా 18,000 రూపీస్, జిఎస్టీ 3,240 రూపీస్ ఉంది. అదే ఒకటి కంటే ఎక్కువ సిస్టమ్స్కి టాలీ ప్రైమ్ అనేది రెంట్కి తీసుకోవాలనుకుంటే గోల్డ్ రెంటల్ ప్లాన్ మనం తీసుకోవచ్చు. సో 1 మంత్కి అయితే 1,800, 3 మంత్స్కి అయితే 5,400 అండ్ 12 మంత్స్కి అయితే 21,600 విత్ జిఎస్టీ కూడా ఉంది. ఓకే, అయితే ఇది రెంట్కి. అలా కాకుండా మనకి పూర్తిగా పర్మనెంట్ కావాలనుకుంటే పర్పెచువల్ వెర్షన్ 54,000 రూపీస్ విత్ జిఎస్టీ 9,720 రూపీస్ ఉంది. సో ఇది మనం పర్చేజ్ చేయొచ్చు. మన బిజినెస్ అవసరానికి ఏది సెట్ అవుతుంది అది పర్చేజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఫ్రీ వెర్షన్ కావాలనుకుంటే మాత్రం డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1 విత్ ఎడిట్ లాగ్ అనేది నేను డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నాను. అది టాలీ ప్రైమ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ సెటప్ ఫైల్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎస్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ కాన్ఫిగరేషన్. ఇక్కడ క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్ ఆప్షన్ వేసి పెట్టుకోండి. ఓకే, దానివల్ల డెస్క్టాప్ షార్ట్కట్ క్రియేట్ అవుతుంది. అలాగే క్రియేట్ స్టార్ట్ మెనూ ఎంట్రీ ఇది కూడా వేసి పెట్టుకోండి. దెన్ స్టార్ట్ మెనూలో కూడా టాలీ ప్రైమ్ అప్లికేషన్ మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లోజ్ చేసిన తర్వాత మోర్ యాక్షన్స్లో ఇన్స్టాల్ న్యూ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో స్టార్ట్ టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ మెసేజ్ వస్తుంది. సో జస్ట్ క్లిక్ చేయండి. ఇన్స్టలేషన్ పూర్తయింది. ఓకే, నెక్స్ట్
ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. కాన్ఫిగరేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి. అందులో డిఫాల్ట్ కంట్రీ ఫర్ న్యూ కంపెనీస్, ఈ కంట్రీస్ లిస్ట్లో మన కంట్రీ ఏంటనేది ఇందులో సెలెక్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఎస్కేప్ కీ ప్రెస్ చేసినట్లయితే బ్యాక్ వెళ్తాం. ఇప్పుడు యాక్సెప్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. యాక్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ వెల్కమ్ టు టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్, సెలెక్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. ఎడ్యుకేషనల్ వెర్షన్ అయితే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ట్రై ఇట్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషనల్. అదే మనం పర్చేజ్ చేసినట్లయితే లైసెన్స్ ఉంటుంది. సో యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఎడ్యుకేషనల్ వెర్షన్ క్లిక్ చేస్తున్నా. ఓకేనా. అసలు టాలీ ఎడ్యుకేషన్ వెర్షన్కి ప్రొఫెషనల్ వెర్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ వెర్షన్లో 3 డేట్స్ మాత్రం అలౌ చేస్తుంది ఫర్ ప్రాక్టీస్. ప్రతి నెల 1st అండ్ 2nd, ఆ నెలలో 31st డేట్ అంటే 31st డేట్ వస్తుంది. సో 1st, 2nd, 31st తప్పించి మధ్యలో ఇంకే డేట్ కూడా మనకి ఎడ్యుకేషన్ వెర్షన్లో రాదు. అది ప్రొఫెషనల్ వెర్షన్, లైసెన్స్ ఉన్న వెర్షన్ మనం కొనుక్కున్నట్లయితే ప్రతి డేట్ మనకు అక్కడ అలౌ చేస్తుంది. సో ఎడ్యుకేషన్లో ప్రాక్టీస్ కోసం ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే 1st లేదా 2nd లేదా 31st డేట్ ఇచ్చి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత ఒక కంపెనీ కూడా ఇందులో లేదు కాబట్టి, సో ఫస్ట్ క్రియేట్ కంపెనీ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. కంపెనీ క్రియేషన్ స్క్రీన్ వస్తుంది. సపోజ్ తారక్ ఇండస్ట్రీస్ అనే నేమ్ ఇచ్చా. స్టేట్ ఆంధ్రప్రదేశ్. కంపెనీ క్రియేషన్ పూర్తిగా నెక్స్ట్ వీడియోలో మీకు ఉంటుంది, అదొకసారి చెక్ చేయండి. సో ఇది యాజ్టీజ్గా యాక్సెప్ట్ చేయాలంటే కంట్రోల్-కి ప్రెస్ చేయండి. యాజ్టీజ్గా యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చింది. ఈ స్క్రీన్ కూడా యాజ్టీజ్గా యాక్సెప్ట్ అవ్వాలంటే కంట్రోల్-కి ప్రెస్ చేసినట్లయితే మీకు యాజ్టీజ్గా యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాలీ ప్రైమ్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో టాలీ ప్రైమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఈ స్క్రీన్ని మెయిన్ స్క్రీన్ అంటారు. ఇది మెయిన్ ఏరియా, గేట్వే ఆఫ్ టాలీని మెయిన్ ఏరియా అని పిలుస్తారు. అలాగే ఆ పైన కనిపిస్తుంది హారిజెంటల్ ఆప్షన్స్ బార్. నెక్స్ట్ ఇటు పక్కనది వెర్టికల్ ఆప్షన్స్ బార్. ఈ ఆప్షన్స్ బార్లో ఆ లెటర్ కింద, ఆ క్యారెక్టర్ కింద ఒక లైన్ ఉన్నట్లయితే ఆల్ట్ పట్టుకొని ఆ కీ ప్రెస్ చేయమని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ ఆల్ట్ ఈ, ఇంపోర్ట్ ఆల్ట్ ఓ, ఎగ్జెట్రా. అదే క్యారెక్టర్ కింద 2 లైన్స్ ఉన్నట్లయితే, ఓకేనా, 2 లైన్స్ ఉన్నట్లయితే కంట్రోల్-కి హోల్డ్ చేస్తూ ఆ కీ ప్రెస్ చేయమని అర్థం. ఏ లైన్ కూడా అక్కడ లేకపోయినట్లయితే ఆ కీని డైరెక్ట్గా ప్రెస్ చేయమని అర్థం. ఓకే, మనం చేసే వర్క్ ప్రకారం ఈ పక్కన కీస్ మనకి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటుపక్క చూస్తే తారక్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ కనిపిస్తుంది కదా, ఇది కంపెనీ స్టేటస్ ఏరియా అంటారు. కంపెనీ స్టేటస్ ఏరియా ఐ మీన్ ఏ కంపెనీలో ప్రజెంట్ ఉన్నా ఆ కంపెనీలో లాస్ట్ ఎంట్రీ ఎప్పుడు జరిగింది, ప్రజెంట్ డేట్ ఏంటి, నెక్స్ట్ కరెంట్ పీరియడ్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పైన చూపిస్తుంది టాలీ ప్రైమ్ ఎడ్యుకేషన్ వెర్షన్ లేకపోతే ప్రొఫెషనల్ వెర్షన్ అనేది అవి చూసి మనం తెలుసుకోవచ్చు. సో ఇది టాలీ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీ ఎలా ఓపెన్ చేయాలి, కంపెనీ ఎలా క్లోజ్ చేసుకోవాలి, కంపెనీ ఎలా ఆల్టర్ చేయాలి, కంపెనీ ఎలా డిలీట్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్డ్. టాలీ గురించి, టాలీ ప్రైమ్ గురించి పూర్తిగా వీడియోస్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.